మొదటి విషయం ఏంటండి? గట్టిగా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజు పగలు 2 సార్లు ప్రసంగం చేశాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పగలంతా తిరుగుతూనే ఉన్నాం. మరి మేము ఇంత గట్టిగా మాట్లాడతాం, మీరు అసలు మీ నోటి నుంచి మాటే రావట్లా. హల్లెలూయా. ప్రసంగం చేసే వాళ్ళతో పాటు సంఘం మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా. పాపం మనిషిని బంధించేస్తుంది. రెండవ విషయం చూసినట్లయితే మానవుని యొక్క అవిశ్వాసం మన ఆత్మను బంధించేస్తుందండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అక్కడ 4-5 వచనాలు తర్వాత చదువుకోండి. అక్కడ ఒక మాట ఉందండి. వారు వాక్యమును విశ్వసించలేదు గనుక వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. హల్లెలూయా. మీరు వాక్యమును విశ్వసించకపోతే అది మీకేమైపోతుంది? అదేమైపోద్దండి? నిష్ప్రయోజనము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది చివరి రాత్రి కదండి. ఒకవేళ టైం అయిపోతుందని ఎవరికన్నా సంఘర్షణగా మనసులో ఉంటే మీకు ఏమనుకోని మీరు వేసి వెళ్ళిపోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ కూర్చోవాలనుకుంటే కూర్చోండి, ముళ్ళ మీద కూర్చున్నట్టు మాత్రం కూర్చోబాకండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెళ్ళిపోవాలని ఉంటే వెళ్ళండి చక్కగా, మీరేమి అభ్యంతరం లేదు, మీ ఇష్టం. అంతేగాని వింటున్నట్టు నటిస్తా బోరుగా ఫీల్ అవుతా వికాసంగా ఆయాస పడబాకండి. ప్రైజ్ ద లార్డ్. మీ ఆయాసం చూస్తే నాకు నీరసం వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు అవిశ్వాసము చేత అనేకులు బంధింపబడతారండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా సార్లు చాలా మంది యేసయ్య దగ్గరికి వస్తారు కానీ విశ్వాసము లేని జీవితాన్ని జీవిస్తారు. చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే విషయం ఏంటంటే, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఈ వ్యాధిని స్వస్థపరచు తండ్రి. నీ చిత్తమైతే మా పిల్లకి అది అయ్యేటట్టు చెయ్యి. నీ చిత్తమైతే పలాంది అయ్యేటట్టు చెయ్యి. అది నీ చిత్తమైతే చెయ్యి, నీ చిత్తమైతే చెయ్యి. అసలు ఈ రాత్రి దైవ సంగమా నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? దైవ చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీ చిత్తం ఉంటే నాకు కావాలి, నీ చిత్తం ఉంటే నేను పాస్ అవ్వాలి, నీ చిత్తం ఉంటే నాకు ఉద్యోగం రావాలి అని నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం. ప్రభు నీ చిత్తము అనే ప్రార్థన ఎక్కడ చేశాడో తెలుసా అండి? ఆయన గెస్సెమనే తోటలో చేశాడు. హల్లెలూయా. మనం అదే ప్రార్థన చిన్న విషయానికి అదే మాట, పెద్ద విషయానికి అదే మాట. ఏదో నామకార్థంగా దైవ చిత్తం ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతూ ప్రార్థన చేస్తామండి. దైవ చిత్తం ఏంటంటే మీరు చదువుకోండి. ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయము 4, 5, 6, 7, 8 వచనాలు చదవట్లేదండి, టైం లేదు కదా. అక్కడ చూస్తే ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే అప్పుడు ప్రభు వెంటనే ఏమనాలి? నాయనా నువ్వు అపవిత్రుడు నాయనా, నీకున్నది ఏ రోగం? కుష్ఠరోగం నాయనా. ఈ రోగాన్ని బాగు చేయడం అంటే ఆ దినాల్లో చాలా కష్టం. ఆ దినాల్లో కుష్ఠరోగం అంటే ఊరి వెలుపలు ఉండేవాళ్ళండి. ఇది చాలా కష్టమైన పని కదా తండ్రి అని అనలేదండి. నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను స్వస్థపరచడం దేవునికి ఇష్టము. అర్థమవుతుందండి? నిన్ను బాగు చేయటం దేవునికి ఇష్టం. నువ్వు ఆశీర్వదింపబడడం దేవునికి ఇష్టం. నీ సంఘము కట్టబడడం దైవ చిత్తం. నీ బిడ్డలు అన్ని విషయాల్లో కలగా మారడం దైవ చిత్తం. నీవు ఆరోగ్యవంతుడిగా మారడం దైవ చిత్తం. నీవు స్వస్థతను పొందడం దైవ చిత్తం. ప్రియమైన దేవుని సంగమా, నామకార్థమైన పాటలు, నామకార్థమైన ప్రార్థన రాత్రి ఆపేసేయండి. ప్రైజ్ ద లార్డ్. మత సంబంధమైన ఆచారాలతో కూడా ప్రార్థన ఆపేసేయండి. దైవ చిత్తము మనము వర్ధిల్లడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దైవ చిత్తం మనము ఆశీర్వదింపబడడం. అవునా కాదండి? అవునన్న వాళ్ళు చేతండి ఒకసారి. హల్లెలూయా. నేను ఆశీర్వదింపబడడం దేవునికి ఇష్టం అనేవాళ్ళు మాత్రమే ఎత్తండి అంతే అండి. మీ చెయ్యెత్తినంత మాత్రం చేయి లటకన పైకి వెళ్ళిపోదు, ఏం పర్లా పైకి ఎత్తేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఆశీర్వదింపబడడం దేవునికి ఇష్టం. ప్రియమైన సహోదరుడా సహోదరి, చెప్పేది నా ఆలగ్గా నాకు కాదులే అని మీరు అనుకున్నా నేను ఈ రాత్రి చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. నిన్ను ఆశీర్వదించడం దేవుడి రాత్రి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను బాగు చేయడం
దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు సువార్తల్లో ఒక మాట అన్నాడండి. ఆయన తన సొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రభు ఆ ప్రాంతంలో ఏ కార్యాలు చేయలేదంట అండి. యేసు ప్రభు అండి, మీరందరూ సెలవులకు ఎక్కడ వెళ్తారు? మీ సొంత ఊరికి వెళ్తారు కదండి. యేసు ప్రభు తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు ఒక్క అద్భుతాన్ని కూడా చేయలేదంట. ఎందుకని అంటారు? యేసు ప్రభు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళినప్పుడు ఏ అద్భుతాన్ని ఎందుకని చేయలేదు? అసలు మన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి ఎలా ఉంటది? బయట వాళ్ళకి చూపే ఆప్యాయత కంటే సొంత వాళ్ళకి అమ్మా నిద్రపోయి లేపండి ఒకసారి హల్లెలూయా. ఎవరైనా నిద్రపోతుంటే లేపండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. సొంత వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా మనకి ఏమవుతుంది? ఎక్కువగా ఉంటది కదండి. ఎందుకు దేవుడు చేయలేదో తెలుసా? వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఏమీ చేయలేకపోయాడంట. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. నీ హృదయములో ఇలా ఉండటం దేవుని చిత్తమేమో అని నువ్వు అనుకున్నంత కాలం అది నేను నిలబడి చేస్తానే ఉంటది. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలని అనుకుంటే నువ్వు అలాగే ఉంటావు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో మీరు తలంచుకున్న, మీరు ఉద్దేశించుకున్న, మీరు యోచిస్తున్న అట్లు కాకుండా తన చిత్తం, తన ఇష్టం మీ జీవితంలో నెరవేరబోతుంది. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మీ అవిశ్వాసం నుండి బయటికి రండి. మీరు వాక్యం చెప్తున్నాం, వాక్యం ప్రకటిస్తున్నాం, మరి వాక్యం ఉన్నతున్నట్టు ప్రకటిస్తున్నాం, ఇది జరుగుద్దో లేదో? హల్లెలూయా. నిద్ర వస్తుందండి ఎవరికన్నా? ఒక మళ్ళా నిద్రపోయే వాళ్ళు లేపే పని కూడా పాస్టర్లదేనండి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మేము మీకు వాక్యం చెప్పడం మాత్రమే కదా, మళ్ళీ మీరు నిద్రపోతే కూడా మేము లేపాలి. హల్లెలూయా. ఒక్క చెప్తానేనండి. ప్రైజ్ ద లార్డ్. ఇది విజయవాడ ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలు ఉండే వాళ్ళకి అందరికి తెలుసు. ఈ ఆగస్టు మాకు వచ్చినప్పుడు అక్కడ చాలా వేషాలు వేసుకొని డాన్స్లు వేస్తూ ఉంటారండి. ఈ ప్రభలని పళ్ళని ఇవన్నీ కడతా ఉంటారులేండి. ఒక పల్లెటూరులోనంటండి ఒక చర్చిలో ప్రార్థన జరుగుతుందంట. ప్రార్థన జరుగుతుంటే పాస్టర్ గారు వాక్యం రాసి ఇట్లా పెట్టుకుంటారు కదండి. పాస్టర్ గారు ఏం చెప్పాలనుకున్నారంటే, ఇదన్నా అర్థమవుతుందా మీకు? ఇదన్నా అర్థమవుతుందా? పాస్టర్ గారు వాక్యం చెప్తామని ఇక్కడ పేపర్ రాసి పెట్టుకున్నారంటండి. ఆయన సాతాను ఎంత గొప్పోడు, దేవుడు ఎంత గొప్పోడు అని రెండు విషయాలు సంఘానికి చెప్పాలని కాగితం రాసి అక్కడ పెట్టుకున్నాడంట. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే కాగితం ఎగిరిపోయింది. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఏం ఎగిరిపోయింది? కాగితం ఎగిరిపోయింది. కాగితం ఎగిరిపోయేసరికి ఇప్పుడు పాస్టర్ గారు నుంచున్నారు, వాక్యం మాత్రం ఏమి కానీ ఒకటి బాగా గుర్తుంది. ఫస్ట్ ఏమని రాశాడు ఆయన? సాతాను ఎంత గొప్పవాడు, సాతాను ఎలా ఉంటాడు, సాతాను చూసినప్పుడు ఎప్పుడు మనకు భయం వేస్తుంది, సాతాను ఫలానా రీతిగా మనంగా చూస్తా ఉంటాడు, ఇవన్నీ రాశాడు కదండి. దేవుడి గురించి తర్వాత చెప్తామని ఆయన ఇక పేపర్ పోయింది కదండి. సాతాను చాలా నల్లగా ఉంటాడు అన్నాడు అంటండి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. వాడికి చాలా జుట్టు ఉంటది, వాడికి పెద్ద పెద్ద పళ్ళుంటాయి, ఇవన్నీ చెప్తూ ఉంటే పాపం అప్పుడే పాస్టర్ గారు ఇటు తిరిగి వాక్యం చెప్తున్నారు కదండి. సంఘస్థులు ఎటు తిరిగి ఉన్నారు? ఇటు తిరిగి ఉన్నారుగా. ఇప్పుడు నా వెనకాల ఎవరైనా ఉంటే నాకు కనపడుతుంది కదా. ఈ ప్రబలకి వేషం వేసుకున్న ఒక వ్యక్తి ఆ వెనకాల వచ్చి నుంచున్నాడు అంటండి. ప్రైజ్ ద లార్డ్. అయ్యగారు ఏం చెప్తున్నారు? సాతాను ఎలా ఉంటాడో తెలుసా? ఫలాన్ రీతిగా ఉంటాడు, ఫలాన్ రీతిగా ఉంటాడు, ఫలాన్ రీతిగా. ఆ వ్యక్తి చినుకులు పడుతున్నాయి, తడిస్తే ఈ మేకప్ ఎక్కడ పోద్దని ఆయన వచ్చి ఆ సూర్యు దగ్గర నుంచుంటే పాస్టర్ గారు చెప్పే విషయానికి ఎంత వ్యక్తి ఏమవుతున్నాడు? పాస్టర్ గారు చెప్తానే ఉండగా ఎవరు వచ్చేసారు ఇక్కడికి? వచ్చేసింది అయ్యగారికి మీరు చెప్పడం ఎందుకు, మేము వెళ్ళిపోతాం, అదే పనికి పరిగెత్తారంటండి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అలాగే ఏది వింటే దానితో ప్రభావితం అయిపోతారు. అలాగే నిద్రలోకి వెళ్ళిపోబాకండి, మిమ్మల్ని లేపాలని చెప్పా. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అవిశ్వాసము మానవుణ్ణి జయ జీవితము లేకుండా చేస్తుందండి. దేవునికి స్తోత్రం. అవిశ్వాసం. నేను ఇక్కడికి మీ మీటింగ్స్ కి ఇలా పెడదాం అనగానే మాకు ఒక ఫోన్ కాల్ ఏమని వచ్చిందంటే, బాగా ఎండ ఉంది, హల్లెలూయా, వడగాలి ఈ చెవులోంచి ఈ చెవులోకి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ చెవులో నుంచి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అప్పుడు
ఒక 10 కేజీలు ఉన్న మా విశ్వాసం టింగమని 2 కేజీలు దిగిపోయేదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత సాయంత్రం అయిపోగానే వర్షం గడ పడే సూచనలు ఉన్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి జారిపోతా ఉంటామో చూడండి. మళ్ళా రాత్రి బాగా ప్రార్థన చేసి విశ్వాసం పొందుకుంటే ఏంటో మీటింగ్ పెట్టలేని సైతం బాగా శోధించేస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలా లాస్ట్ మినిట్ వరకు శోధించింది కానీ విజయంతో తిరిగి వెళ్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. విజయ దేవుడు మా పక్షంగా ఉన్నాడు కనుక జయ ధ్వజంతో వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఇక్కడికి వచ్చి వాక్యం ప్రకటించడానికి ముందే ఒక రాత్రంతా జయధ్వనితో దేవునికి స్తుతియాగం చేశానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, ఇది చేసి నువ్వు ముగించేశావు. దేవునికి స్తోత్రం. అలా అవిశ్వాసంగా మీరు మాట్లాడినప్పుడల్లా మీ కార్యాలు వెనక్కి వెళ్ళిపోతానే ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకటి, మిమ్మల్ని ఏమాపేస్తుంది? పాపము మిమ్మల్ని బంధించేస్తుంది. రెండో విషయం ఏంటండి? అవిశ్వాసము మిమ్మల్ని బంధించేస్తుంది దేవుని కార్యాల నుంచి. మూడవ విషయం చెప్పమంటారా, మానేమంటారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ విషయం, మీ దేవునికి వ్యతిరేకంగా, అంటే మీరు తలంచే దేవునికి వ్యతిరేకమైన తలంపుల ద్వారా మీరు బంధింపబడిపోతారు. హల్లెలూయా. ఎప్పుడు నిరుత్సాహమైన మాటలండి. ఎలాంటి మాటలు? నిరుత్సాహమైన మాటలు. ఏ పని చేస్తున్నా చాలా నిరుత్సాహంగా ఉంటారండి. ప్రైజ్ ద లార్డ్. ఏదన్నా మాట్లాడేదంటే ఎలా మాట్లాడతారో తెలుసా? ప్రార్థన చేశారు కానీ అవుద్దో లేదో, అందుకని నేను మళ్ళీ ఒక తాయిత్తుగా వేపించుకుంటే మంచిదని ఒక తాయిత్తు వేసేసి దాని మీద కొద్ది కొబ్బరి నూనె రాశారు. ఇక్కడ కింద తాయిత్తు పెట్టేసి పైన కొబ్బరి నూనె రాసేసా అంటారు అంతే. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసింది కానీ ఎందుకో కార్యాలు జరగల, ఈసారి లాస్ట్ టైం కరువలా కొంచెం అంటారు. మీరు అవిశ్వాసంగా తలంచి మీరు 2 తలంపులతో కార్యం చేసినంత కాలం ఎవరొచ్చి ప్రార్థన చేసినా ఏది జరగదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి మీ తలంపులు మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. మీరు దేవునికి, వాక్యానికి, దేవుని ఉద్దేశాలకి వ్యతిరేకంగా ఎప్పుడూ పలకూడదు. దేవునికి స్తోత్రం. ఏదన్నా జరిగిందనుకోండి, అది కొంచెం జరిగితే దాన్ని ఇంకెంత చేస్తారు? ప్రైజ్ ద లార్డ్. రాజుగారి భార్య నోట్ల యాప చెట్టు వచ్చిందని చేసేస్తారు. ప్రైజ్ ద లార్డ్. చెప్తారుగా, మీకు చాలా తెలుసుగా ఈ కథ, తెలుసండి మీకు అందరికి. రాజుగారికి యాపలు తోముతుంటే యాపల్లో చిన్నది ఇరుక్కుందంటే ఇక్కడ ఆయనకి ఇక్కడ యాపలు ఎత్తుక్కుంటే మంత్రితో అని ఇక్కడ ఏదో గుచ్చుకుంటుందిరా పొద్దున్నుంచి, ఇదేంటో తీయంటే ఆయన మెల్లిగా ఆ యాపలను తీసి అలా ఆవిడ తెలిసి చెప్పాడంట, రాజుగారికి పొద్దున యాపలు ఇక్కడ ఇరుక్కుంది, ఈ మాట ఎవరికి చెప్పబాక అన్నాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎవరితో? అలా ఆవిడతో. అలా ఆవిడ పొద్దున్నే లేచి రాజుగారి నోట్లో యాపలు గుచ్చుకుంటే మా ఆయనే తీసాడు, ఎవరితో చెప్పబాకండి అందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సాయంత్రం కల్లా రాజుగారి కోట ముందు ఒక పెద్ద జనాభా వచ్చి నుంచున్నారంట. ఏంట్రా ఇంతమంది హఠాత్తుగా ఏది లేకుండా కూడొచ్చారంటే, రాజుగారి నోట్లో యాప చెట్టు మొలిసిందిగా చూడటానికి వచ్చామన్నారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే చిన్న విషయాన్ని కూడా మనం మాటలు చూడ దాన్ని ఎలా చేసేస్తారు? చాలా పెద్ద విషయం. మన తలంపులు మార్చబడాలి. అందుకే దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే ఆ దేశాన్ని, ఎరుకో ప్రాంతాన్ని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు, అర్థమవుతుందండి వాక్యం? అర్థమవుతుందా? మీకు ఎక్కువ చెప్పేస్తున్నానా? ప్రైజ్ ద లార్డ్. ఎరుకో ప్రాంతాన్ని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు 12 మంది అక్కడికి వెళ్ళి మంచి సమాచారం తెచ్చిన వాళ్ళు ఎంతమంది? 2. యెహోషువ, కాలేబు. మిగతా 10 మంది ఏం చెప్పారు? మిగతా 10 మంది ఏం చెప్పారండి? అసలు ఆ దేశం ఎలా ఉంది, ఆ పండ్లు ఎట్లా ఉన్నాయి, ఆ పళ్ళు, ఆ ద్రాక్ష గల కావిడి మీద 2 మొయ్యాలి, అంత పెద్ద ద్రాక్ష గెలలు ఉన్నాయి అక్కడ. ఆ మనుషుల్ని చూస్తుంటే మా దృష్టికి మేము మెడతల్లాగా ఉన్నాం, వాళ్ళని మేమెక్కడ చేయిస్తామన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఏది తలంచారో అదే అక్కడ జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, మీకందరికీ బాగా అర్థం కాకపోవచ్చు ఈ విషయం, కానీ కొందరికి బాగా అర్థమవుతుంది.
మీరు ఏది తలస్తారో అదే జరుగుద్ది. ఏదైనా జరిగింది అనగానే ఏడుపు లంకించుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏడ్చి 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 చాలా పెద్దదైపోద్ది. ఏడవబాక. అసలు ఎప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలు కన్నీళ్లు వ్యర్థం కాకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఏడిస్తే అది పశ్చాత్తాపంతో దేవునికి మాత్రమే తెలియాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనవసరమైన విషయాలకి, చిన్న చిన్న విషయాలకి గొడవాడుకోవడం, పోట్లాడుకోవడం, కేసులాడుకోవడం, అసమాధానం పరుచుకోవడం, ఇంట్లో పిల్లల మీద విడిపోయేంత వరకు తెచ్చుకోవడం, దయచేసి వీటన్నిటిని మీ యొక్క తలంపును, నెగిటివ్ థింకింగ్ ని ఈ రాత్రి విడిచిపెట్టండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను 3 విషయాలు చెప్పాలనుకున్నానండి. 1, పాపము నుంచి బయటికి రండి. 2, అవిశ్వాసం నుంచి బయటికి రండి. 3, మీ తలంపు నుంచి బయటికి రండి. ఏదన్నా ఇంట్లో జరిగిందా, ఫలాంది జరిగింది, ఫలానోళ్ళు వచ్చారు, ఫలానోళ్ళు, వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా, వాళ్ళు అక్కడి నుంచి ఉన్నారు, వాళ్ళు నా గురించే మాట్లాడుకున్నారు, వాళ్ళు పెదలు కదుపుతున్నప్పుడు అనిపించేసింది నా గురించే. ఇదంతా అనవసరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు విరోధంగా 1000 మంది నేర్చిన, నీకు వ్యతిరేకంగా 10,000 మంది నిలబడిన వాళ్ళు కూలిపోతారు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము చప్పట్లు చప్పట్లు చప్పట్లు. యుద్ధము యెహోవా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ఈ పాట అందరికి వచ్చు. అందరూ కలిసి వాళ్ళతో కూడా ఏకీభవించి పాడండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము చతుర్భుజంతో దేవుడు యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా ఏత సముద్రము. అందరూ చేతులు పైకెత్తండి, అందరూ చేతులు పైకెత్తండి. సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకున్నదా, భయమేలా మనకేకా. పిల్లలు మీ చేతులు పైకెత్తండి. అద్భుత దేవుడు మనకున్నదా, భయమేలా మనకేకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, రాజులు మనకే వరులేరు, రాజులు మనకే వరు. చెప్పండి గట్టిగా. మనకే వరుగా. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ యుద్ధము అందరూ కలిసి పాడాలి. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యెహోవాదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మనలను బంధించే విషయాలు ఏంటో ఈ రాత్రి చూసాం. ఇంకా అయిపోలేదండి. ప్రైజ్ ద లార్డ్. 10 నిమిషాలు అయిపోతలే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనల్ని బంధించే విషయాలు మొట్టమొదటిది ఏంటిదండి? అలా అనకండి. ముందోళ్ళు వెనకోళ్ళు. ఈ ఏదన్నా ప్రశ్న అడిగితే గట్టిగా చెప్పండి. మొట్టమొదటి మనం బంధించే విషయం ఏంటది? పాపము. మనల్ని బంధించే విషయం ఏంటండి? పాపము. రెండవది అవిశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. మూడవది ప్రైజ్ ద లార్డ్ వ్యతిరేకమైన ఆలోచన విధానం. వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన. ఈ రాత్రి బంధించేదేంటో తెలుసుకున్నాం, విడిపించేదేంటో కూడా తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయం
నేను రాత్రి ఒక విషయం గురించి మీతో చెప్పానండి. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వాళ్ళ దేవుడి రాత్రి స్వస్థపరుస్తున్నాడు అని. మరి ఈ రాత్రి ఒక ప్రాముఖ్యమైన మాటతో మీ దగ్గరకు వస్తున్నానండి. ఈ రాత్రి ఈ మాటను దేవుడు చాలా మంది జీవితాల్లో కార్యసిద్ధి కలుగచేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, మరణకరమైన వ్యాధుని బాగు చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణకరమైన వ్యాధి నీ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అది నీ బంధువుల్లో ఎవరిని ఏలబడి చేస్తుందో ఈ రాత్రి దానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ముగింపును పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరణకరమైన వ్యాధితో యేసు నామములో అది అపజయాన్ని పొందబోతుంది. దేవునికి స్తోత్రం. మరణమని ఏది చెప్తుందో లోకం, దేవుడు దానికి జీవనం ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరణకరమైన పరిస్థితిని లోకం దేని గురించి మాట్లాడుతుందో దేవుడు దానికి జీవాన్ని ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణకరమైన వ్యాధిని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, మన పాపం, మన అవిశ్వాసం, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన విధానం మనల్ని బంధిస్తుంటే ఈ రాత్రి ఒకసారి దేవుని వాక్యం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 గబగబా చదవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మనకి పాపము నుంచి ఏం కలిగిందండి? బంధింపబడ్డాం. కానీ మీరు ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి, మీరు ఆ వాక్యాన్ని పలకండి. ఆ ప్రియుని ద్వారా, ఆయన రక్తము వలన విమోచన కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మీ పక్కన ఒకసారి, ఆ ప్రియుని రక్తము నన్ను విమోచిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మీ పక్కన చూడండి వాళ్ళ ముఖం. ఆ ప్రియుని రక్తము నన్ను విమోచిస్తుంది. ఒకసారి చెప్పండి, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తొందరగా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ రక్తము నన్ను విడిపిస్తుంది. రక్తము నన్ను విడిపిస్తుంది. మాట్లాడండి, రక్తము నన్ను విడిపిస్తుంది. యేసు రక్తం గురించి మాట్లాడండి. రాత్రి యేసు రక్తం ఈ రాత్రి అద్భుతాలు చేయబోతుంది. యేసు రక్తం అనేకుల్ని తాకబోతుంది. యేసు రక్తం ఈ రాత్రి విడుదలను కలుగజేయబోతుంది. ఆ ప్రియుని రక్తము, దేవునికి స్తోత్రం. ఆ ప్రియుని రక్తం శక్తి కలిగినది. ఆ ప్రియుని రక్తం సజీవమైనది. ఆ రక్తం నిర్దోషమైనది. ఆ రక్తం కళంకము లేనిది. ఆ రక్తం మచ్చ లేని రక్తం. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. మొదటి పేతురు పత్రిక 1:18-19 చదువుదాం. మొదటి పేతురు పత్రిక 1:18-19 చదువుదాం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని మీరెరుగారా? ప్రైజ్ ది లార్డ్. దేని చేత విమోచింపబడ్డామంటే మనం గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఎంత అతిశయపడుతున్నానో తెలుసా అండి? యేసు రక్తం గురించి మాట్లాడుట గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తమును కలిగి ఉండుట కృప మహదైశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తములో కడగబడుట మన జీవితంలో ప్రశస్తమైన విషయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పేతురు ఈ పత్రిక రాసేటప్పుడు అంటున్నాడండి, అంటే అర్థమవుతుందండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు ఎంత చీకట్లో మీరు తలదించేసినా, మీరు మాట్లాడినా
కనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. వెనకాల వాళ్ళకందరూ అర్థమవుతుందమ్మా? ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఎవరి రక్తము ద్వారానండి? యేసు రక్తము ద్వారా. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా, యేసు రక్తము ద్వారా ఈ రాత్రి మీరు పడుకుంటే మీ చెవుల్లో యేసు రక్తము ధ్వని ప్రతిరోధించబోతుంది. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా విడుదల. ప్రైజ్ గాడ్. యేసు రక్తము అమూల్యమైన రక్తం. చాలా సార్లు ఈ మాటకి చూస్తే అర్థం చెప్పడానికే చేత కాదండి. అమూల్యం అంటే ఈ లోకములో దేనికైనా మూల్యము అనగా వెల చెల్లించుకుంటామండి. యేసు రక్తానికి వెల కట్టలేము. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి జనులలో నుంచి యేసు తన కొరకు మనుషులను తన రక్తము ద్వారా కొనుక్కుంటున్నాడండి. ప్రైజ్ ద లార్డ్. ఏ రక్తం అంటండి ఇది? అమూల్యమైన రక్తం. ఏ రక్తం అంటండి ఇది? యేసు రక్తం. ఏ రక్తం అండి ఇది? గొర్రెపిల్ల రక్తం. పాత నిబంధన గ్రంథంలో మీరు చూస్తే ప్రతి వస్తువుని దేంతో విడిపించేవాళ్ళు? రక్తముతో విడిపించేవాళ్ళు. మొట్టమొదట రక్తము ఎక్కడ చిందింపబడింది? మీలో ఎవరన్నా ఈ ప్రశ్న చెప్తే మీకు బహుమతి ఇచ్చేస్తా. మొట్టమొదట రక్తం ఎక్కడ చిందింపబడింది? నోరులు కాస్త తెలిసి కాస్త బుర్రలకు పని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మొట్టమొదటి ప్రైజ్ ద లార్డ్. చూడండి, మ్యూజిక్ మాస్టర్ గారు చెప్తున్నారు, మీరు చెప్పట్లేదు. ప్రైజ్ ద లార్డ్. కయ్యూను హేబెల్. ఇంకా అక్కడేనా? ఆన్సర్ కరెక్టేదా? ఆ బ్రదర్ కి ప్రైజ్ ఇచ్చేయాలి. అది కరెక్టేనా? ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. కయ్యూను హేబెలు కంటే ముందే ఏదెను తోటలో అర్పణ జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడో తెలుసండి? ఆదాము మొట్టమొదట ఆయన దిగంబరిగా ఉన్నాడు కదండి. దిగంబరిగా ఉన్నాడు కదా. పాపం చేసిన తర్వాత దేవుని ఎదుటికి ఆయన రావట్లేదు. దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు అంటే వెళ్ళిపోయి చెట్టు చాటుని ఏమయ్యాడు? దాక్కుంటున్నాడు. దాక్కునే టైములో దేవుడు అతని పాపమును కప్పడానికి అక్కడ అంజూరపు ఆకులతో కచ్చడములు చేసి, తర్వాత మీరు అక్కడ చదివితే ఆయనకు చర్మపు ఏ చొక్కాయి అంటండి? ప్రైజ్ గాడ్. మొట్టమొదటి చొక్కాయి ఏంటో తెలుసా? మొట్టమొదటి చొక్కాయిని బైబిల్లో రాసిన పదం ఏంటో తెలుసా? చర్మపు చొక్కాయి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఒక జంతువు చస్తే కానీ ఏం రాదు? చర్మం రాదు. చర్మపు చొక్కాను కుట్టించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అక్కడ మొదలైంది రక్తం. ఈ రోజుకి ఇది సజీవంగా ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఈ రక్తము చాలా శక్తి కలిగిందండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయం ఒక జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నానండి. హైదరాబాద్ ఫెయిత్ సెంటర్ లో ఒక బైబిల్ కాలేజ్ ఉందండి. ఫెయిత్ కాలేజ్ అండి. ఆ బైబిల్ కాలేజీలో టీచింగ్ చేయడానికి ఫారినర్స్ వస్తూ ఉంటారండి. ఒక ఫారినర్ వచ్చింది. అయితే హైదరాబాద్ లో చుట్టూ నీళ్లు, బాగా గడ్డి ఎక్కువ ఉంది ఆ కాలేజీలో. చిన్న చిన్న కప్పలు విపరీతంగా లోపలికి వచ్చేస్తా ఉన్నాయి అంటండి. పాప మామేమో అతి బాధ తట్టుకోలేక డోర్లు ఎంత క్లోజ్ చేసుకున్నా ఏదో ఒక విధంగా కప్ప కనపడటం, ఆ రాత్రి అంతా ఆమె నిద్రపోవట్లేదంట. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఏంటి తండ్రి ఇక్కడ వాక్యం ప్రకటిస్తానికి వస్తే పోనీ భయపడే వాళ్ళకి ఎంత చిన్న వస్తువైనా భయమే కదండి. అప్పుడు ఒక రాత్రి దేవుడు అన్నాడంట, యేసు రక్తాన్ని ఆ గడప మీద ప్రోక్షించు అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ రాత్రి కొబ్బరి నూనె తీసుకొని ప్రార్థన చేసి డోర్ వేసేసేటప్పుడు ఆ గడప మీద నూనె పోసి డోర్ వేసేసి పడుకుందంటండి. తెల్లారు లేచేసరికి 5 కప్ప పిల్లలు డోర్ మీద చచ్చిపోయి ఉన్నాయంట. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా.